హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ వావ్. ఒకరోజు నేను పార్క్లో నడుస్తూ ఉంటే నా ముందు ఒక తల్లి, ఆమె 3 ఏళ్ల కూతురు. ఆ అమ్మాయి చేతిలో హీలియం బెలూన్. అకస్మాత్తుగా గట్టి గాలి వీచి ఆ అమ్మాయి చేతిలోని బెలూను ఎగిరిపోయింది. ఆ పాప బెలూన్ పోయిందని ఏడుస్తూ మారం చేస్తుందనుకున్నా, కానీ ఆ అమ్మాయి చప్పట్లు కొడుతూ నవ్వుతూ వావ్ అంటూ గంతులేసింది. ఆశ్చర్యంగా ఆ క్షణం ఆ అమ్మాయి నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. అనుకోని కష్టం వచ్చిందని సాయంత్రం తెలిసింది. చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొట్టాలనిపించేంత పిచ్చ కోపం వచ్చింది. అంతలో పొద్దున గాలిలో ఎగురుతున్న బెలూన్ చూసి ఆ అమ్మాయి ఆనందంగా వావ్ అనడం గుర్తొచ్చి నన్ను నేను అదుపు చేసుకొని, వావ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ నవ్వుతూ అడిగాను. ఒక్క విషయం మాత్రం నిజం, అనుకోని సంఘటనలు, సమస్యల వల్ల జీవితాలు ఎగుడు దిగుడులకు లోనవుతాయి. అయితే మనం ఏ విధంగా స్పందిస్తాం? మన చిరాకు పడి విసుగు, కోపం తెచ్చుకోవచ్చు, లేదా దాన్ని వావ్ అనుకొని సవాలుగా తీసుకొని ఎదుర్కోవచ్చు. పరిస్థితులు ఏమైనా కానీ ఒక వావ్ భారాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఎదురైతే పార్కులో అమ్మాయిని తలుచుకొని వావ్ అనుకోండి. ఈ వావ్ ఇంగ్లీష్ పదమే అయినా సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తుంది. వావ్ అంటే ఆనందం, వావ్ అంటే ఉత్సాహం, వావ్ అంటే ఉల్లాసం, కుతూహలం. థ్యాంక్ యూ.